టు జనవరి న్యూస్. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని పల్మనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. బైరెడ్డిపల్లి మండలంలోని నాగిరెడ్డిపల్లిలో బుధవారం ఆయన 67 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సిసి రోడ్డుకు భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు పండగ వాతావరణం తలపించేలా ఘన స్వాగతం తెలియజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, పలమనేరు నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టిలతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు బిడ్డే కదా గ్రామ పంచాయతీ మెట్టపల్లి, నాగిరెడ్డిపల్లికి సంబంధించినటువంటి గ్రామాలకు రోడ్డు భూమి పూజ కార్యక్రమం మొట్టమొదటిగా కూడా ఇక్కడ మొదలు పెట్టాం. ఎందుకంటే ఈ సందర్భంగా 2 మాటలు మీతో మాట్లాడాలని. ఇప్పుడే సోదరులు 2 విషయాలు చెప్పినారు. బైరెడ్డిపల్లి మండలంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి బూతులని. బైరెడ్డిపల్లి మండలంలోనే బైరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ గ్రామ పంచాయతీలో అన్నిసార్లు మంచి మెజారిటీ ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను ఎక్కడున్నా అక్కడ నాకు సహకరించి నన్ను బలపరిచారు. ఇది నా పైన అభిమానం కంటే కూడా కీర్తిశేషులు రామేగౌడ్ గారు, రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ పైన ఉండేటువంటి అభిమానం ఈరోజు ఆ తర్వాత తరాలుగా మా పైన చూపించారని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ జీవితాంతం ఈ గ్రామ పంచాయతీకి రుణపడి ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది ఈ యొక్క రోడ్డుకు సంబంధించి 2018లోనే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఏషియన్ బ్యాంక్ నిధులతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను మంత్రిగా ఉన్న సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఏ గ్రామము కూడా లింక్ రోడ్డు లేనటువంటి గ్రామం ఉండకూడదనేటువంటి ఒక ప్లాన్తో దాదాపు 137 కోట్ల రూపాయలతో ఆ రోజే శాంక్షన్ తీసుకురావడం, టెండర్లు కూడా కంప్లీట్ చేయడం, కొంత పనులు మొదలుపెట్టిన తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం, ఆ రోజు ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడే ఆ పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అయితే మళ్ళీ 2024లో తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన అదృష్టం, ఎందుకంటే ఆ రోజు నేను శాంక్షన్ చేసినటువంటి అన్ని పనులు కూడా ఒకే జీవోతో క్యాన్సిల్ చేశారు. అయితే ఈ రోడ్లు క్యాన్సిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు కానటువంటి వల్ల, ఇది కేంద్రం నుంచి ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి నిధులు అయినందువల్ల దీన్ని క్యాన్సిల్ చేయలేక ఫోర్స్లోనే ఈ రోజు దాకా కూడా ఉంది. కాబట్టి ఈరోజు 6 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఏ రేట్లతో అయితే ఆ రోజు మనం టెండర్లు ఏ ఇచ్చామో అదే రేట్లతో ఈరోజు పనిచేసేటువంటి పరిస్థితి కల్పింది. అయినా కూడా ఎక్కడనో బయట నుంచి పనిచేసేటువంటి మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఈయన కూడా తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకత్వం, వాళ్ళ తండ్రి గారు ఎంపీపీగా మరి ఇక్కడే ఉన్నారు, జనార్దన్ రాజు గారు పార్టీ ప్రెసిడెంట్గా
మన చంద్రబాబు నాయుడు గారితో ఎన్టీ రామారావు గారితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. ఎన్నికలు వస్తే మరి ప్రభుత్వం పోయిన తర్వాత మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ నాయకుడుగా జైలుకు పంపించి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా. అటువంటి కుటుంబం నుంచి నేను అడిగి ఖచ్చితంగా కూడా నా రోడ్లు కంప్లీట్ చేయండి, మళ్ళీ భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఏదైనా పనులు వస్తే ఆ నష్టాన్ని నేను పూరిస్తానని చెప్పిన తర్వాత ఈ రోజు ఖచ్చితంగా ఈ మన పనులన్నీ చేయడానికి సిద్ధంగా వాళ్ళు ముందుకు వచ్చారు. ఇది కూడా మనం డిసెంబర్ లోపలనే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి డిసెంబర్ దాకానే బ్యాంకు నుంచి పర్మిషన్స్ ఉన్నాయి. డిసెంబర్ లోపలనే అన్ని పనులు పూర్తి చేయాలా. మన అదృష్టం కరెక్ట్గా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి రావడం, కరెక్ట్ అయిన మనుషులు దొరకడం, మన నియోజకవర్గంలో అన్ని పనులు కూడా డిసెంబర్ లోపలనే కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కూడా అవన్నీ పూర్తి చేసే కార్యక్రమం తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా బైరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో అందరూ కూడా మైనారిటీ సోదరులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అందరూ ఉన్నారు, అన్ని కులాల వర్గాలు ఉన్నారు. నేను ఒకటే మీకు తెలియజేసుకుంటున్నా, ఖచ్చితంగా నా జీవితం మొత్తం కూడా మీకు రుణపడి ఉంటా. ఎప్పుడైనా మీకు ఏ అవసరం వచ్చినా ఈ గ్రామ పంచాయతీని ఖచ్చితంగా నా శాయశక్తుల ఈ అధికారం 5 ఏళ్ళు మీ శాసనసభ్యుడిగా నేను మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నా శక్తి మేరకు ఇక్కడ చేసి ఇస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ త్వరలోనే ఈ యొక్క గ్రామ పంచాయతీలో మనం కలుసుకుందాం. ఎందుకంటే అధికారులు ఇంకా కూడా పూర్తి స్థాయిలో మనకి ఇంకా కూడా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా రాలా. అది వారం 10 రోజుల్లోనే కంప్లీట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో అధికారులతో కూడా వచ్చి మనకు ఆ గ్రామ పంచాయతీలో ఏవైతే మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కంప్లీట్ చేసి ఇవ్వడానికి తప్పనిసరిగా కూడా నేను ముందుంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి బైరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులందరికీ కూడా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.